హాయ్ భవాని. హాయ్ హలో. మీరు ఎన్నోసారి వేసారు మాల? ఇది 6th టైం. భవానీ మాలేనా 6th? ఇంతకు ముందు ఏదన్నా వేసారా? అయ్యప్ప స్వామిది 3 times అయిపోయింది. ఓకే. భవానీ నా ఫేవరెట్ గాడ్ కాబట్టి నేను 6th టైం వేశాను. నేను 6th టైంని అదే ఇప్పుడు అయ్యప్పదైతే గంటమాల భవానీది అలా నాకైతే ఐడియా లేదు. అయ్యప్పదైతే కన్యాస్వామి, 2nd టైం వేస్తే కత్తి, 3rd గంట, 4th గద, 5th అలా ఉంటాయి. భవానీది నార్మల్ నాకు తెలిసిన. మీకు నేమ్స్ లేవా? భవానీనే దాంట్లో నేమ్స్ తెలీదా లేకపోతే లేవా? నార్మల్ అయితే భవానీని అని పిలుస్తారు అందరినీ. ఓకే. మీరు ఏ టైంకి లేస్తారు? నార్మల్ అయితే మనం సూర్యోదయం కాకముందే నీళ్లు పోసుకొని పూజ ముగించాలి. తర్వాత మనము అర్లీ మార్నింగ్ కుదిరితే ఒక టిఫిన్ కానీ లేదంటే లైట్గా ఫ్రూట్స్ అలా తినచ్చు. డైలీ చల్లనీళ్ళే పోసుకోవాలి. ఒక పూటే మనం భోజనం చేయాలి రైస్. ఇంకా పొద్దున నైట్ మాత్రం ఫ్రూట్స్ కానీ లైట్గా ఏదన్నా టిఫిన్ అలా. భజనలు పూజ పక్కా ఉంటుందా? తెలిస్తే వెళ్ళాలా. ఏదైనా వర్క్స్ ఉంటే మనం ఫస్ట్ వర్క్స్ ఇంపార్టెంట్, తర్వాత. ఓకే. మీరు మీ క్వాలిఫికేషన్ ఏంది? మా క్వాలిఫికేషన్ MCA అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ సర్చింగ్. ఓకే. ఎన్ని డేస్ అయింది వేసి? ప్రెజెంట్ ఇప్పుడు 30 days అయిపోయింది ఆల్మోస్ట్. మీకు ఏమైనా ప్రెజర్ అనిపిస్తుంది? నాకేం ప్రెజర్ లేదు. మాల వేయడం వల్ల మనకి ఒక మంచి మార్గంలో పోతామని మనకి నమ్మకం అయితే వస్తుంది. అంటే ఇదే కంటిన్యూ అవ్వాలా అనేది మాల అనేది. ఇప్పుడు మాల వేస్తే మనమే దేవుళ్ళు, మనమే అయ్యప్ప వేస్తే అయ్యప్ప, మనమే అమ్మవారు వేస్తే మనమే అమ్మవారు, అట్లా ఉండకూడదు. మనం వాళ్ళ కింద ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి మనకి ఇష్టమైన దేవుళ్ళ కోసం మాల వేసి తర్వాత మనము ఏదన్నా కానీ అంటే ఒకరిని ప్రతి ఒక్క లేడీస్ని తల్లిగా భావించి చూడడం కానీ, లేడీస్ని అయితే మాతా భవానీ అని పిలుస్తారు. మామూలు మా బాయ్స్ని అయితే భవానీ అని పిలుస్తారు. ఎవరినన్నా అందరూ సమానంగా నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరిని ఒకటే పేరే భవానీ. ఓకే. ఓకే భవానీ, థ్యాంక్ యూ.